హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ సోమశేఖర్ శ్రీనివాస్. వెల్కమ్ టు తెలుగు విలేజ్ టీవీ. ఫ్రెండ్స్, ఈ వీడియో ఏంటంటే మహాశివరాత్రి సందర్భంగా మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం ఆకెన్పల్లి గ్రామంలో శ్రీ వీరాంజనేయ సేవా సమితి బృందం వాళ్ళందరం కలిసి ప్రతి సంవత్సరం ఒగ్గు కథ చెప్పిస్తున్నాము ఒక 5-6 సంవత్సరాల నుండి. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా పెద్దపల్లి ఒగ్గు కళాకారుల బృందంచే ఒగ్గు కథ చెప్పించడం జరుగుతుంది. ఇప్పుడు ఆ ఒగ్గు కథ వీడియో చూద్దాం. లెట్స్ గో. అయ్యా, ఇవాళ ఈ ఆకెనపల్లి గ్రామం లోపల మరి శ్రీ వీరాంజనేయ స్వామి వారి సేవా సంఘం సమితి వారు మనకు ఇవాళ ఈ శివరాత్రి సందర్భంగా మన ఒగ్గు కథ కళ బృందాన్ని విలువనంపి ఇవాళ రామరామన్న సంకీర్తన చేస్తాను. ఇంత మంచి ఆలోచన కలిగి ఇవాళ ఈ కళ మనం కళా పోషణ మనకు చెప్పిద్దాన్న వాళ్ళకు నిండా నూరెళ్ళ ఆయుష్ కలగాలి. భగవంతుడు మరి ఆ వెమ్లవాడ రాజరాజేశ్వర స్వామి తొవ్వల దేవుడు తోడై ఉండాలి, దారుల దేవుడు దాపై ఉండాలి. ఇవాళ ఈ ఒగ్గు కథ చొప్పదండి గ్రామం నుండి మనల్ని విలువనంపి రామన్న సంకీర్తనకు తెల్లందాకా జాగారం పాట వినిపిస్తున్నాడు. 16,000 రూపాయలు ఇచ్చి మనల్ని ఇవాళ ఈ ఒగ్గు కథ ఎప్పించిన వారికి మరి చాలా నిండా నూరెళ్ళ ఆయుష్ కలుగు. ఈ ఒగ్గు కథ మరి నడుములు నోయంగా మెడలు నోయంగా ఇంటున్న ఈ తలలకు నిండా నూరెళ్ళ ఆయుష్ కలగాలరా నా కన్న వీరాంజనేయ సేవా సమితి వారి ఆధ్వర్యం లోపల మరి రామకీర్తనకు తెలియబెట్టినారా. అర్జునాడుగా యాదవరాజు కౌడందానాలు ఎండందానాలు ఘనమైన మట్టవాడ గరుడే ఎల్లిపోవంగా గౌరమ్మ బాలపువత కాశీలోనగా కత్తి గడిగరా కన్యాముల రాజు యాగొల్ల రాజు కలిసి యుద్ధము చేసే కలియముల రాజు యాగొల్ల రాజు
గుర్తుగల్లగా పితామదేవి ఉన్నవులాదునికే యోములాదునికే అయ్యో కాకరాయ కౌదూరారంగా కంటిగల్లగా పితామదేవి ఓములాదునికే కున్నవులాదునికే వాయిస్ పోద్ది కదా ఇంకా లైటింగ్ తక్కువ దాన్ని కొంచెం మొత్తం బాగా ఎక్కువ అయిపోయింది నాట్యంలోనే ఉన్నారు ఒకసారి అప్పుడు చూద్దాం
ఇంకో చీర తేవన్నా ఇంకో చీర తెస్తా అయ్యో ఊరు చుట్టూ అరిజను ఉండొల్ల బాయి సౌరా తప్పడి కోలాట చేతగా పూజలు తల్లి గణపతి నీకు మొక్కడా
గంగన ఓరి గంగను కొడుతుండే పొద్దుకు ఓదు తెల్లార ఓదునమ్మా ఈడు మాపులు చెప్పిన ఈడు పొద్దులు చెప్పిన గంగనాటి చరిత్ర కూడా ఓదు గంగనాటి మతలా కూడా ఓదు తాగేది గంగదే ఉన్నది తల కోసుకునేది గంగదే ఉన్నది పురాత పోసేది గంగదే ఉన్నది ఒడ్డు మీద మనసాయి కురిసేది గంగదే ఉన్నది సత్యజనులు తాగేది సత్యవేది గంగమ్మ గంగ లేని లోకం గడి ఉండవారు నీళ్ళు లేని జనం నీష ఉండవారు ఎన్ని సత్యాలు తప్పిన కానీ గంగ సత్యాలు తప్పలేదట గబ్బులను తొడిసిరో లేదనట అయ్యో గంగరాని బాబు చదువుకు ముందు సరస్వతి ఉన్నది విద్యకు ముందు విజ్ఞాన ఉన్నాడు ఆ కూసుంటే విజ్ఞాన కుందేలు రూపనుడు లేత విజ్ఞాన లేడు రూపనుడు పంట విజ్ఞాన పామల అది పరడేనా ఈయనక చూస్తే విజ్ఞాన శుని ఏం కాదు రూపనుడు ముంగడు చూస్తే విజ్ఞాన ముంగాదు రూపమేనా అయ్యో నర్తరా విజ్ఞాన గోపాల తెలుసుకొని మధ్యలో నిలుపుకోరి రోజు లోపల ఆకరపల్లి గ్రామం లోపల మరి శ్రీ వీరాంజనేయ సేవా సమితి వారి ఆధ్వర్యం లోపల మరి రామకీర్తనకు తెలియబెట్టినారా పంతులాల గుణవంతులాల కూర్చున్న పెద్దలాల ఓలోకులాల పదయప్పమేమింత కనక మండలాన్ని శ్రీశైల పర్వతాల మల్లికార్జున స్వామి విరనాటి విశ్వకర్మ నీకు 10,000 శనార్థి అట్లా భారత భాగవత వందునా పురాణ వందునమ్మ అలనాటి ఎతలే ఇలనాటి కథలందరూ ఇలనాటి ఎతలే అలనాటి కథలందరూ తల్లులాలా కథకు కళ్ళు లేవు కడమంతకు చెవులు లేవు చెల్లెతోని చెట్టు వైద్యం పెట్టిన మానవుడు లేడు తల్లితోని సరసమాడిన మానవుడు ప్రపంచం మీద లేపాయనమ్మా తుంగభద్రకాళి తులసాడవమ్మ దేవి దండవ తండ్రి భూదేవి దండవ ఆకాశమేని మోక్షము ఇవ్వాలి ఆకాశమేని మోక్షము ఇవ్వాలి భూదేవత తోడై ఉండాలి
కోటారా కాంబోజరాజు కొడుకు జడంబోజరాజు జడంబోజరాజు కన్న కొడుకు మాత్రం కనుక వెయ్యెత్తిరాజు కన్న కొడుకు తాళ్ళు పోగులోడు ఆవుల గంగురాజు ముగ్గురు భార్యలు పెద్ద భార్య సూర్యప్రభ కన్నది నాగుల వల్ల రాజు భార్య వల్లమ్మ పంచ పాండవుల సాటి వాడి అల్ల గొల్లలు పెద్దవాడికి మంచి రాజు పెట్టి రాజు అందరికంటే చిన్నవాడు కత్తల కట్టాల వాడు కనుడు పోలు రాదు భార్య రఘురామ చంద్ర రామాతి రామ కారణ్యమూర్తివో కరుణసాగరునా దేవతల సంహార అది దిక్కు దినేశ పండుకున్నవ మాయల్ల శక్తి వైద్య మాపాల జరా తోడుండవమ్మా పెద్దది ఉంది ఇక్కడ తాత బాటిల్ ఉందా తండ్రులారా పవిత్రమైన పండుగ ఈ రోజు శివుని యొక్క రోజు కాబట్టి ఈ పవిత్రమైన సాయంత్రం కేలి విలాసంగా ఏదన్నా ఒక కథకు చెరువు వేసినట్టయితే కథ ప్రారంభం చేసుకుందాం. ఇక తెలిసిన గుణవంతులు ఎవరో ఒక కథ పేరు చెప్పినట్టయితే కథను మర్చుకొని పోతాం. ఇక ఏం కథ చెప్పమంటో చెప్పాలి. మాకొచ్చే కథలు రేణుక ఎల్లమ్మ కథ, మల్లన్న కథ, బీరన్న కథ, ఆడిబిడ్డ అంజమ్మ, అనరాధ, అలక్ష్మరాజు, వరంజ్యోతి, అపురూప సుందరి, ఎండి బంగారు రాజు, శివజ్యోతి, శివసేన, శివలీల, అపురూప సుందరి, అరుణావతి, కర్ణావతి, ఎర్రగొల్ల పెద్దిరాజు, ఎర్రగొల్ల గంగురాజు, మైనవతి కథ, శ్రీమంతుడు, శ్రీవల్లి కథ, గోవర్ధన మహారాజు, శివరాణి, చింతపూ మహారాజు, యశోదరాణి, సరోజనమ్మ, సంధ్యారాణి, నల్లబోషమ్మ, హరిబంతి, పూబంతి, చాబంతి, కథ అనుకొని శ్రీవల్లి కథ అంటాను. శ్రీవల్లి కథ మంచిగా ఉంటది. ఆడబిడ్డలకు సంబంధించిన కథ వింటారా? కోదండ రామ రామ పట్టాభి రామ రామ దశరథ రామ
కాలుకు గజ్జగట్టి కథ చెప్పగానే నేనెంతో ఘనవంతుని గాను తాడిక్కి వాడి కన్నా తల్లి వాడు నిన్న కుట్టి వాని కన్నా గురి మించిన వాడు తండ్రిని మించిన తండ్రిని గురుని మించిన శిష్యులు మరి కొందరేనా దైవం ప్రదైవం కళ్ళ కలియుగం కలింగ ద్వాపారేనా తెలగల్ల నలగల్ల సారా గంజాయి కలిపి కైపెక్కి సేవిచ్చి నరమానవరైనా వరికుడు తిని వరసలు తప్పి రసలు జరపమంటిది గురుడా అగతరణి అందు పాప భారం ఎక్కువైనని భూతల్లి బుక్కటిని దిగువంట దిగులుపడి చేసి కడగడమనికి కావరపడినయనా గుడుగుడు పంతులారా కుడి పంతులారా కూర్చున్నటువంటి పెద్దలారా గణవంతులారా ఇందులో కూడా చదువుకున్న వారు కొందరు శాస్త్రీకులు కొందరు విద్యావంతులు కొందరు బుద్ధివంతులు కొందరేరా తప్పు ఒప్పులు 2 దండాలు 3 మందించడం వరాలా అందుకే అంటారు నా తల్లులాలా ఒక తల్లి కడుపు లోపల 4 కొడుకులు ఉడితే 4 గుణగణాలు ఒక తిరిగి ఉంటాయా 4 కొడుకులు కానీ 4కి 4 ఎకరాలు మంచితో కూడా తిరుగుతా ఈ 4 ఎకరాలు అమ్ముకున్న కొడుకు ఉడితే 1 ఎకరానికి ఎకరాలు సంపాదించే కొడుకు ఉడతాడా మా నోటి మాటలు కూడా కంటే తల్లులాల మంచి ఉంటారేమో నువ్వు లేకపోతే తాళం కొట్టోడి మీద నప్పరి దోషను మన్ను వైరు కానీ లొల్లి పెట్టకురినావు అందుకే అంటారు ఊరు తీరు కుల భాష ఏ మనిషికైనా పుర్రెకొక్క గుణం చిమ్మకొక్క ఋషి గుణవెరిగి తిరగరు ఓరికి వలసన్నమ్మలాటది ఎరుగు సర్వేస కట్టాలని వారాని కష్టపడ్డ తల్లికి ఎదుగుతుంది కష్టం విలువ అన్ని తీరులో ఉన్నదానికి ఎన్ని చెప్పిన వెళ్తేనంటారమ్మా కథ ప్రారంభమైతుంది నామధార కథ ప్రారంభంగా మీరు లొలి పెడితే మీకేమో కథ అర్థం కాదు మాకేమో కథ చెప్పరాదు ఫ్రెండ్స్ చూసిరు కదా యుగ కథ వీడియో మన తెలంగాణ అంటేనే సకల కళల సమూహం మన తెలంగాణలో అనేక రకాల కళలు సాంప్రదాయాలు పద్ధతులు పాటలు ఆటలు చాలా వైవిధ్యంగా ఉంటుంది మన తెలంగాణ అన్ని కళలలో ఈ యుగ కళాకారులది ఒక ప్రత్యేకం కామెడీలకు కామెడీ జోకులు నవ్వే విధంగా సమాజంలో ఏం జరుగుతుంది అనేది కళ్ళ కట్టినట్టు చూపిస్తూ యుగ కళాకారుల వాళ్ళు ప్రదర్శన చేస్తారు చూసిరు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఇట్లాంటి నా మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్ బాయ్